నమస్కారం. గీతా కథామృతం ఛానల్కు స్వాగతం. ఈ రోజుల్లో మనలో చాలామంది తీవ్రమైన యాంగ్జైటీ, స్ట్రెస్ మరియు లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియని ఒక పెద్ద కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నారు. కానీ వీటన్నింటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ లభించింది. అదే భగవద్గీత. అసలు భగవద్గీత ఎందుకు పుట్టింది, అది మన జీవితాలను ఎలా మారుస్తుంది, రండి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం జరగడానికి అంతా సిద్ధమైంది. కోట్ల మంది సైనికులు ఒకరినొకరు అంతం చేసుకోవడానికి ఆయుధాలు పట్టుకొని నిలబడ్డారు. సరిగ్గా యుద్ధం మొదలయ్యే ఆ క్షణంలో ఎక్కడో దూరంగా ఉన్న ఒక అంతఃపురంలో ఒక గుడ్డిరాజు అడిగిన ప్రశ్నతో భగవద్గీత అనే ఒక పరమ పవిత్రమైన గ్రంథం మొదలైంది. కానీ మీకు తెలుసా, ఈరోజు మనం ఫేస్ చేస్తున్న 90% మనశ్శాంతి లేకపోవడానికి, కుటుంబాలలో గొడవలకు, డిప్రెషన్కు కారణం ఆ గుడ్డిరాజు అడిగిన మొదటి ప్రశ్నలోనే దాగి ఉంది. భగవద్గీత అనేది కేవలం దేవుడి పూజ గదిలో పెట్టే పుస్తకం కాదు. అది మీ సమస్యలకు సమాధానం ఇచ్చే ఒక లైఫ్ కౌన్సిలింగ్ గైడ్. అసలు ఆ మొదటి శ్లోకం ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి, అది మన నిజ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనం మొదటి శ్లోకంలోకి వెళ్లే ముందు అసలు ఆ సమయానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందే వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రుడి దగ్గరకు వస్తారు. ధృతరాష్ట్ర, యుద్ధం మొదలవ్వబోతోంది. నీకు యుద్ధాన్ని చూడాలని ఉంటే నేను నీకు కంటి చూపును ప్రసాదిస్తాను అంటారు. కానీ ధృతరాష్ట్రుడు, మహర్షి, నా జీవితమంతా గుడ్డివాడిగానే బ్రతికాను. ఇప్పుడు నా సొంత బిడ్డలు, తమ్ముడి బిడ్డలు కొట్టుకొని చనిపోతుంటే చూసే శక్తి నాకు లేదు. కాబట్టి ఆ చూపు నాకు వద్దు అని నిరాకరిస్తాడు. కానీ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం అతనిలో ఉంటుంది. అందుకే వ్యాస మహర్షి ధృతరాష్ట్రుని రథసారథి అయిన సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తారు. ఈ దివ్యదృష్టి ద్వారా సంజయుడు అంతఃపురంలోనే కూర్చొని మైళ్ళ దూరంలో ఉన్న కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏ చిన్న సంఘటన జరిగినా, ఎవరు ఏ మాట మాట్లాడుకున్నా స్పష్టంగా చూడగలడు, వినగలడు. అలా యుద్ధం ప్రారంభమయ్యే ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. అదే భగవద్గీత యొక్క మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. ధర్మక్షేత్రే, ధర్మభూమి అయిన ప్రదేశంలో, కురుక్షేత్రే, కురుక్షేత్రం అనే స్థలంలో, సమవేతాః, కూడి ఉన్న, యుయుత్సవః, యుద్ధం చేయాలని సంకల్పించిన వారు, మామకాః, నా కుమారులు అంటే కౌరవులు, పాండవాశ్చైవ, పాండవులు కూడా, కిం అకుర్వత, ఏమి చేశారు, సంజయ, ఓ సంజయ. అంటే అంధుడైన ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి కూడి ఉన్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు? ఇప్పుడు ఈ శ్లోకాన్ని పైపైన చూస్తే కేవలం ఒక రాజు అడిగిన ప్రశ్నలా ఉంటుంది. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇందులో వ్యాస మహర్షి మానవ మనస్తత్వంలో ఉండే అతిపెద్ద జబ్బును చూపించారు. ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? మామకాః పాండవాశ్చైవ. ఇక్కడ మామకాః అంటే నా వాళ్ళు, పాండవాశ్చైవ అంటే పాండవులు. పాండవులు ఎవరో కాదు, తన సొంత తమ్ముడి పిల్లలు. తండ్రి లేని ఆ పిల్లలను చిన్నప్పటి నుండి తన పిల్లలతో పాటే పెంచాడు. కానీ రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యానికి పాండవులే వారసులు. కానీ ధృతరాష్ట్రుడి మనస్సులో ఒక కఠినమైన సరిహద్దు గోడ ఉంది. నా కొడుకులు వేరు, నా తమ్ముడి కొడుకులు వేరు అనే స్వార్థం ఉంది. అతని కళ్ళు మాత్రమే కాదు, అతని మనస్సు కూడా గుడ్డిదైపోయింది. ఎప్పుడైతే ఒక మనిషి మనస్సులో ఈ నాది నీది అనే భేదభావం వస్తుందో అక్కడ వినాశనం మొదలవుతుంది. నిజానికి
ధృతరాష్ట్రుడు అంటే ఎక్కడో ద్వాపర యుగంలో మహాభారతంలో ఉన్న ఒక రాజు మాత్రమే కాదు. ఈరోజు మన చుట్టూ మన డైలీ లైఫ్లో ఇలాంటి ఎంతోమంది ధృతరాష్ట్రులను మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలియకుండానే మనలో కూడా కొన్నిసార్లు ఆ ధృతరాష్ట్రుడి మానసిక స్థితి బయటకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఈ రోజుల్లో చాలా ఇళ్లల్లో మనం చూస్తూనే ఉంటాం. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు కేవలం కొద్దిపాటి ఆస్తి కోసం లేదా చిన్న చిన్న ఈగో ఇష్యూస్ వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్లే ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు ధృతరాష్ట్రుడులాగే నేడు చాలామంది మనస్సులో స్వార్థం పెరిగిపోతుంది. ఈ డబ్బు, ఈ ప్రాపర్టీ నాకే రావాలి, నా పిల్లలకే దక్కాలి, అవతలివాడు నా సొంత తమ్ముడైనా సరే వాడు నా శత్రువు అనే సెల్ఫిష్ మైండ్ సెట్ వల్లే ఈ బంధాలన్నీ ముక్కలైపోతున్నాయి. రెండవది ఆఫీస్ పాలిటిక్స్. మీరు జాబ్ చేసే వర్క్ ప్లేస్లో ఒకసారి గమనించండి. కొంతమంది బాస్లు లేదా కొలీగ్స్ కావాలనే గ్రూపిజం క్రియేట్ చేస్తారు. మంచి టాలెంట్ మరియు క్యాపబిలిటీ ఉన్న ఉద్యోగులను పక్కన పెట్టి వీడు నా గ్రూప్, వీడు నా మాట వింటాడు అని పక్షపాతం చూపిస్తారు. ఈ రకమైన ఫేవరిటిజం మరియు పాలిటిక్స్ వల్ల నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ మరియు డిప్రెషన్కి గురవుతున్నాడు. నాడు ధృతరాష్ట్రుడు తన కొడుకుల వైపు చూపించిన పక్షపాతమే నేటి ఆఫీస్ పాలిటిక్స్కు మూలం. మూడవది సోషల్ నెగిటివిటీ. కొంచెం పెద్ద లెవెల్లో ఆలోచిస్తే ఈరోజు సమాజంలో కులాలు, మతాలు మరియు ప్రాంతాల పేరుతో మనుషులు విడిపోతున్నారు. మా కమ్యూనిటీ మాత్రమే గొప్ప, అవతలి వాళ్ళంతా పరాయి వాళ్ళు అనే ఒక కుంచిత స్వభావం పెరిగిపోతుంది. ఈ నా వాళ్ళు, పరాయి వాళ్ళు అనే ధృతరాష్ట్ర మానసిక స్థితి వల్లే సొసైటీలో పీస్ ఆఫ్ మైండ్ కరువైపోయింది. ఎప్పుడైతే మనం ఈ నారో మైండ్ సెట్ నుండి బయటకు వస్తామో అప్పుడే మన లైఫ్లో, సమాజంలో రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఈ మొదటి శ్లోకం ద్వారా భగవద్గీత మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, నిజమైన కురుక్షేత్రం ఎక్కడో బయట లేదు, అది మన మనస్సులోనే ఉంది. మన మనస్సే ఒక ధర్మక్షేత్రం. అందులో మంచి ఆలోచనలు అనే పాండవులు, చెడు ఆలోచనలు అనే కౌరవులు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు. మనం ధృతరాష్ట్రుడిలా స్వార్థానికి, పక్షపాతానికి తావిస్తే మన జీవితం కూడా కురుక్షేత్రంలా ముక్కలైపోతుంది. కాబట్టి మన మనస్సులో నాది, నీది అనే హద్దులను తీసేసి అందరినీ సమానంగా చూడటమే అసలైన ధర్మం. అయితే చివరిగా ధృతరాష్ట్రుడు అడిగిన ఈ ప్రశ్నకు సంజయుడు ఏం సమాధానం చెప్పాడు, కౌరవరాజు దుర్యోధనుడు యుద్ధభూమిలో ఏం చేశాడు అనేది మనం రాబోయే వీడియోలో 2వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాతో పాటు కొనసాగడానికి ఇప్పుడే గీతా కథామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. కృష్ణం వందే జగద్గురుం.